హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే సూపర్గా జరిగింది. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఎక్కడి వరకు నిఫ్టీ వెళ్తుందో అనేది చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే నిఫ్టీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయింది. అండ్ నిఫ్టీలో మనం చూసినట్లయితే ప్యాటర్న్ కూడా ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది కూడా బ్రేక్అవుట్ అయింది, ఈవెన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఈవెన్ మనకి ఏదైతే 3 days ఒక హైస్ ఉందో దానిపైన మార్కెట్ స్ట్రాంగ్లీ క్లోజ్ చేసింది. సో ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా అప్ సైడ్లో అరౌండ్ మార్కెట్ వచ్చేసి 22,500 దగ్గరకు వచ్చింది. ఆ లెవెల్స్ బ్రేక్ అయిపోయినాయంటే ఇంకా మార్కెట్ 22,600 22,700 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 22,300 లెవెల్ అండ్ 22,400 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. సో నిఫ్టీ క్లియర్ బులిష్ ఉంది. సో నిఫ్టీలో 12:38 టైంలో నేను క్లియర్లీ టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను నిఫ్టీ లోస్ నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అక్కడ నుంచి నిఫ్టీ చూసినట్టయితే 200 పాయింట్స్ రికవరీ అయింది. సింపుల్ కాన్సెప్ట్, నిఫ్టీ ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయిందో అండ్ దాని తర్వాత మనకి 22,300 లెవెల్ దగ్గరలో మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి ఎప్పుడైతే దాని పైకి మార్కెట్ వచ్చిందో అప్పుడు పాజిటివ్ సెంటిమెంట్ అండ్ అదేవిధంగా సపోర్ట్స్ తీసుకుంటూ కనిపించింది. ఈవెన్ నిఫ్టీ ఐటీలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది అక్కడే. సో అదే లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది రికవరీ వచ్చిందనమాట. నేను నిన్న కూడా చెప్పాను మార్కెట్ అనేది బయింగ్ సైడ్లో అంటే బుల్లిష్ ట్రెండ్లో ఉందనుకోండి, మార్కెట్ ఫాల్ వచ్చిందనుకోండి, కరెక్షన్ వచ్చినప్పుడు ఏదైతే రీసెంట్గా సపోర్ట్ ఉంటుందో, రీసెంట్ స్వింగ్ ఏదైతే సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అప్ ట్రెండ్ మార్కెట్లో అని చెప్పి. సో ఇక్కడ మనం చూసినట్టయితే అదే మనకి ఇక్కడ క్లియర్లీ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర నుంచే మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో అరౌండ్ 22,300 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ రేపటికి అండ్ 22,400 కూడా సపోర్ట్ లెవెల్స్ రేపటికి. అండ్ అప్ సైడ్ 22,500 ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ ఉంది. దీనిపైన ఇంకా ఫర్దర్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇవాళ ఏదైతే మార్కెట్లో క్యాండిల్ ఫామ్ చేసిందో సో దీన్ని బట్టి అయితే రేపు కూడా మార్కెట్ డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు. అండ్ సిఈ సైడే మీ వ్యూ ఉంచండి అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నిఫ్టీని. ఓకేనా. సో నిఫ్టీ ఎక్స్పైరీ రేపు బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నిఫ్టీ ట్రెండ్ కూడా బుల్లిష్ ఉంది కాబట్టి డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో మన టార్గెట్స్ అచీవ్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ మొన్న నుంచి చెప్తున్నాను నేను, బ్యాంక్ నిఫ్టీ 48,000 లెవెల్ అండ్ 48,300 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు మనం రీసెంట్గా హై చూసుకున్నాం అనుకోండి, 48,161 మార్కెట్ హై. సో మార్కెట్ ఇవాళ ఓపెన్ అవ్వడం స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బికాస్ రీజన్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్లో ఉండే ఓవర్ నైట్. సో స్లైట్లీ నెగిటివ్ క్లోజ్ అయ్యడం వల్ల మన మార్కెట్ సెంటిమెంట్స్ కూడా నెగిటివ్లో ఓపెన్ అయింది. బట్ ఒక పాయింట్ ఏంటంటే మార్కెట్ 47,500 దగ్గర ఓపెన్ అయింది. ఇక్కడ మనకి వీక్లీ అండ్ మంత్లీ లెవెల్స్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పాను నేను. సో ఎగ్జాక్ట్లీ అదే లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుండే. దానిపై నుంచి మార్కెట్లో నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసింది 9:41కి నా వ్యూ బుల్లిష్ ఉందని చెప్పాను. ఈవెన్ నేను ప్రీమియం ఛానల్లో కూడా అదే టైమ్స్లో ట్రేడ్స్ ప్లాన్ చేసాం. సో ఇక్కడ కంప్లీట్లీ 600 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. ఆ తర్వాత మార్కెట్ చూసినట్టయితే 600 పాయింట్స్లో మీరు అట్లీస్ట్ 50 to 100 పాయింట్స్ క్యాప్చర్ చేసినా మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్తుందా అంటే బ్యాంక్ నిఫ్టీ వెళ్ళొచ్చు. బట్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉంటే ఇది బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ ఇక్కడ కొద్దిగా కన్సాలిడేషన్ జరగాలంటే ఒక పాస్ క్యాండిల్, ఒక దోజీ క్యాండిల్ ఆర్ సైడ్ వేస్లో మార్కెట్ ఉండాలన్నమాట. సో అలా ఉండి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఈ ఆల్ టైమ్ హైస్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో రేపు కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మార్కెట్ అనేది 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను నేను. సో ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలనేది బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఫోకస్ చేద్దాం. నిఫ్టీలో కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేద్దాం 15 minutes టైం ఫ్రేమ్ పైన. సో ఫస్ట్ నిఫ్టీ పెడతాను, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వద్దాం మనం. సో నిఫ్టీకి వచ్చేసినట్టయితే నిఫ్టీలో మనం ఈ లెవెల్స్ నుంచి మనం చూసినట్టయితే కీ లెవెల్స్ 22,300 లెవెల్, ఈ లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వన్ సైడ్ వెళ్ళింది. అండ్ ఈవెన్ మార్కెట్ క్లోజ్ చేసింది అరౌండ్ 22,480 లెవెల్. సో నిఫ్టీలో వచ్చేసి ఏదైతే ప్రీవియస్ నిఫ్టీలో హైస్ ఉన్నాయో అవన్నీ కూడా నిఫ్టీ బ్రేక్ చేసింది. ఇక్కడ కన్సాలిడేషన్ జోన్
ఉండే, అది బ్రేక్ అయింది. అండ్ ఈవెన్ ఇక్కడ రిజెక్షన్ చేసిన లెవెల్ ఉండే, ఇది కూడా బ్రేక్ చేసింది అండ్ దాని పైన క్లోజ్ చేసింది. ఒకవేళ రేపు మార్కెట్ దీనిపైనే సస్టైన్ అయింది అనుకోండి, సో ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండి మార్కెట్లో డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, సో మనం డౌన్ సైడ్ మార్కెట్ వచ్చినప్పటికీ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ 22,300 లెవెల్స్ దగ్గర, సో ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందంటే అప్పుడు మనం మళ్ళీ సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అగైన్ మళ్ళీ ఈ లెవెల్స్ ఏదైతే లో బ్రేక్ చేస్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా, సో లో బ్రేక్ చేయనంత వరకు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయకండి. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినప్పటికీ మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అంటే డిప్లో వచ్చినప్పుడు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అగైన్ ఈ లెవెల్స్ని టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో క్లియర్లీ ఏంటంటే మార్కెట్ డిప్ వచ్చినా, ఒకవేళ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా సరే, సో మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఈ లెవెల్స్లో బై ప్లాన్ చేయండి, అంటే సిఈ సైడ్ బై ప్లాన్ చేయండి. అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నిఫ్టీని. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళిన తర్వాత కంప్లీట్ డే అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మార్కెట్ టైం స్పెండ్ చేసింది. దాని తర్వాత లాస్ట్ మనం చూసినట్టయితే లాస్ట్ అవర్లో మార్కెట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చూపించింది. సో ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ మార్కెట్ హై బ్రేక్ చేసింది అనుకోండి, సో ఏదైతే 48,200 లెవెల్ ఉందో ఆ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ రెసిస్టెన్స్ 48,200 రెసిస్టెన్స్ ఉంది యాజ్ ఆఫ్ నో, అది లెవెల్ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ 47,600 కానీ ఆర్ 47,700 కానీ ఆర్ 47,500 లెవెల్, ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్ ఉండి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంటే ఈ లెవెల్స్ దగ్గర కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. మార్కెట్లో ఎప్పుడు బేరిష్ అవ్వాలంటే మార్కెట్ 47,500 బిలో మార్కెట్ ఉంటే ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 47,441 ఆర్ దీని కింద ఉన్నప్పుడు మాత్రమే స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు. అండ్ అప్పటి వరకు బేరిష్ అవ్వకండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బోత్ ఆర్ పాజిటివ్ ఉన్నాయి. డిప్లో వచ్చినప్పుడు సపోర్ట్స్ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు బై ప్లాన్ చేయండి. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఇంకా అంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది ఆల్రెడీ. సో ఇది లెవెల్స్ ఆల్ టైమ్ హైస్వి అరౌండ్ 48,326. అది బ్రేక్ చేసింది అనుకోండి 48,500 600 వరకు ఆల్ టైమ్ హైస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ నిఫ్టీ టెస్ట్ చేసింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇంకా టెస్ట్ జరగలేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ చూసినా సరే ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆ లెవెల్స్ పైనే ట్రేడ్ అవుతుంది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా అప్ సైడ్లో ఒకవేళ మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఏదైతే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్లో ఉంటే కనుక ఈ హైస్ నేను మార్క్ చేసి చూపిస్తాను. ఈ హైస్ లెవెల్స్ని మార్క్ చేసిన లెవెల్స్ అవుతున్నాయి అరౌండ్ ఇవాళ డబుల్ టాప్ ఫామ్ చేసిన లెవెల్స్ ఉన్నాయి. దాని లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి అరౌండ్ 21,100 లెవెల్ పైన మార్కెట్ ఉంటే 21,100 లెవెల్ పైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఫిన్ నిఫ్టీలో కూడా 21,200 అండ్ 21,300 వరకు వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఎప్పుడు ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ 20,800 బిలో మార్కెట్ ఉంటేనే ప్లాన్ చేయొచ్చు పిఈ సైడ్లో ఫిన్ నిఫ్టీ. ఓకేనా, ఇది ఫిన్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో. అండ్ ఈవెన్ మిడ్ క్యాప్ కూడా చూపిస్తాను సో దట్ మీకు కూడా మిడ్ క్యాప్ కూడా టచ్ చేసేద్దాం. సో మిడ్ క్యాప్ మన డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను మిడ్ క్యాప్ ఎక్కడ ఉందని. సో లాస్ట్ వీక్ ఎక్స్పైరీలో చెప్పాను నేను మిడ్ క్యాప్ ఈ మధ్యలో ఉంటే సైడ్ వేస్లోనే ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు కూడా చూసినట్టయితే మిడ్ క్యాప్ ఇదే జోన్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ జోన్ అంతా కూడా నాన్ ట్రేడబుల్ జోన్ మిడ్ క్యాప్లో. సో స్టిల్ మీరు చేయాలనుకున్నా సరే ట్రేడ్ దీంట్లో ఏదైతే అప్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ బిలో ఉన్నంతసేపు డౌన్ సైడ్ ఉంటుంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఇది మిడ్ క్యాప్లో. యాజ్ ఆఫ్ నో అయితే మిడ్ క్యాప్ని అవాయిడ్ చేసేయండి. ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మాత్రమే ప్లాన్ చేయండి. ఓకేనా, ఇది మనకి టెక్నికల్ అనాలిసిస్. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీకి పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే నిఫ్టీలో 22,400 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ యాడ్ అయింది. అండ్ 22,300 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ యాడ్ అయింది. పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మంచిగా యాడ్ అయింది అరౌండ్ 1 lakh and 1,60,000. అండ్ అప్ సైడ్లో 22,500 లెవెల్ దగ్గర 33,000 అండ్ 1,39,000. కంపేర్డ్ టు సపోర్ట్స్ మనం పుట్ సైడ్ చూసినట్టయితే కాల్ సైడ్ డేటా చాలా తక్కువగా ఉంది. అంటే స్ట్రాంగ్లీ సపోర్ట్స్ అనేది మనకి కనిపిస్తుంది.
కనిపిస్తుంది 22,400 అండ్ 22,300 లెవెల్ దగ్గర. సో ఇక్కడ మనకి రైటింగ్ వచ్చేసి 51,000 53,000 మనకి ఇక్కడ రైటింగ్ అయింది. ఏ లెవెల్స్లో 22,700 అండ్ 22,800 లెవెల్స్ దగ్గర. అంటే నిఫ్టీ వచ్చేసి అప్ టు 23,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్దర్ డేస్లో. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 22,500కి దగ్గరలో ఉంది. ఇంకొక 500 పాయింట్స్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నట్టు యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ టెక్నికల్లీ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను ఆప్షన్ చైన్ డేటా. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే 48,000 లెవెల్ దగ్గర మనం చూస్తే ఇక్కడ 86,000 ఇక్కడ 85,000 ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. సో ఇక్కడ ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది 48,000 బికాజ్ ఇది సైకలాజికల్ లెవెల్ కాబట్టి. రౌండ్ ఫిగర్ లెవెల్స్ అన్ని కూడా సైకలాజికల్ లెవెల్స్ ఉంటాయి. ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే 47,500 సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్లో 48,500 రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టెక్నికలీ అండ్ ఆప్షన్ చైన్ డేటా మీకు అర్థమైంది. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 80 పాయింట్స్ పాజిటివ్గా అనిపిస్తుంది. నిన్న మనకి చూసినట్టయితే ఓవర్ నైట్ నెగిటివ్లో ఉండే మార్కెట్ ఓపెన్ అయింది డౌ జోన్స్. సో ఇవాళ మార్కెట్లో పాజిటివ్ షో చేస్తుంది. చూద్దాము సో ఓపెన్ ఎలా అవుతుంది, పాజిటివ్లో అవుతుందా నెగిటివ్లో అవుతుందా అని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో నాస్డాక్ వచ్చేసి నెగిటివ్ చూపిస్తుంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే మనం ఇక్కడ మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. సో మార్కెట్ అవర్స్లో నేను యాక్టివ్గా లైవ్ అప్డేట్స్ ఇచ్చేది టెలిగ్రామ్ ఛానల్లోనే. సో టెలిగ్రామ్ ఛానల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో ట్రెండ్ చెప్తాను, లెవెల్స్ చెప్తాను అండ్ అదేవిధంగా ఇక్కడ హీరో జీరో ట్రేడ్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో మీరు కావాల్సి వస్తే ట్రై చేయొచ్చు, వాచ్ చేయొచ్చు. అండ్ ఇవాళ 48,100 సీ చేసాము అండ్ సక్సెస్ఫుల్గా హిట్ అయింది. అండ్ అదేవిధంగా మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్స్ వెళ్ళింది. నిఫ్టీ చెప్పాను, నిఫ్టీ 200 పాయింట్స్ కూడా వెళ్ళింది. సో ఇక్కడ క్లియర్ ట్రెండ్తోనే కూడా ట్రేడ్ చేయవచ్చు. ఈవెన్ నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ ఇవ్వకున్నా సరే. సో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్టిల్ ఇంకా కూడా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.